వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటిస్తామని గత పాలకులు తెలంగాణ ప్రజలను మోసం చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గెజిట్ విడుదల చేస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజం ముక్త కంఠంతో 7.5 దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అంటున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు నిన్న అంటే మార్చి 12వ తేదీన కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో ఇకపై ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వేడుకలుగా జరిపించాల్సిన అవసరం ఉంటుంది. వేలాది మంది తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసేలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను గుర్తిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయంలో అత్యంత కీలక భూమిక పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి విన్నవించిన స్థానిక మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక భారతదేశం మొత్తానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం సిద్ధించగా తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం కబంధ హస్తాలతో ఉండిపోయింది. తీవ్రమైన అణచివేతకు గురైంది. ముఖ్యంగా నిజాం మిలిటరీ విభాగమైన రజాకార్లు తెలంగాణ ప్రజలపై సాగించిన మారణకాండను వర్ణించడానికి మాటలు చాలవు. వందల వేల మందిని పొట్టన పెట్టుకున్న రజాకార్ల రాక్షస మూకలు తెలంగాణ ప్రజల మాన ప్రాణాలను చెరబట్టారు. భారతదేశంలో కలవాలని వారి స్వతంత్ర ఆకాంక్షలను కాలరాశాయి. పాకిస్తాన్ అండతో రెచ్చిపోయిన చివరి నిజాం తెలంగాణ సమాజంపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేశారు. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపకుండా పాకిస్తాన్తో రాయబారాలు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ పోలో పేరుతో మిలిటరీ ఆపరేషన్కి తెరతీసిన భారత ప్రభుత్వం నిజాం మెడలు వంచింది. పతాక స్థాయికి చేరిన రజాకార్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘకాలంగా స్వతంత్రం కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17వ తేదీన విముక్తి కల్పించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 13 నెలలకు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను సంప్రదించింది. దీంతో సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలనే డిమాండ్లు ఆనాటి నుంచే బలంగా వినిపిస్తున్నాయి. అయితే దేశాన్ని సుదీర్ఘకాలం పాటు ఏలిన కాంగ్రెస్ పాలకులు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ డిమాండ్ని పట్టించుకోలేదు. ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎంతో అంటకాగుతూ తెలంగాణ విమోచన దినోత్సవం డిమాండ్ను పక్కన పెట్టేశారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవంపై ఒక్కటే స్టాండ్ పాటిస్తోంది. ఖచ్చితంగా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజం నుంచి సుదీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న నరేంద్ర మోదీ సర్కార్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విలువిస్తూ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను గెజిట్ విడుదల చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ఎంతమంది ఆదరిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. అండ్ సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అందులో ఎలా చేయాలి అని అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. సో మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నేను వెళ్ళే పంత నచ్చితేనే నాకు సపోర్ట్ చేయండి. జై భారత్.